మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. ఏదైతే అసాగో ఇండస్ట్రీ అంటే ఇథనాల్ తయారు చేసేటటువంటి ఫ్యాక్టరీ నిర్మాణం జరిగిందో ఈ ప్రభుత్వ టైంలో దాన్ని గతంలోనే ప్రారంభోత్సవం చేశారు, కానీ అది పనిచేయడం మొదలుపెట్టినటువంటి పరిస్థితి ఇప్పుడు కలిగింది. ఏదైతే గత 20 రోజుల్లోనూ 20 రోజుల్లో ఈ పనిచేయడం మొదలెట్టిందో అక్కడి నుంచి ప్రజల్లో ఒక ఆందోళన బయలుదేరింది. గతం నుంచి నిర్మాణం దగ్గర నుంచి ఆందోళన ఉంది. దీనివల్ల కాంగ్రెస్ పార్టీ కూడా ఒక ఉద్యమం చేసింది. ఆ రోజు కూడా మేము వీళ్ళకి ఏం పని లేక ఉద్యమం చేస్తున్నారు, ఇది వాస్తవం. మేము అనుకున్నాం ఒక ఇండస్ట్రీ వస్తుంది కదా మన ప్రాంతానికి, కొంతమందికి ఉపాధి కలుగుతుంది, దాని మీద ఎందుకు మనం ఇబ్బంది కలిగించాలి అని చెప్పేసాను. అదే రకంగా ప్రారంభించే ముందు కూడా మా దగ్గరికి వచ్చారు. వస్తే మేము వారిని అడిగింది ఏంటంటే, కేవలం మీరు ఇచ్చేటటువంటి ఉద్యోగాలు 10,000 నుంచి 20,000 లోపు ఉంటాయి ఇక్కడ పిల్లలకి ఎవరికి ఇచ్చిన. కాబట్టి బయట కాకుండా మీరు ఎన్ని ఉద్యోగాలు ఇవ్వగలిగితే అన్నీ కూడా ఈ గోకవరం మండలానికి సంబంధించే ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పేసి మేము అడగడం జరిగింది. సరే, అది ఒక్కొక్కరికి ఇస్తున్నారు, చేర్చుకుంటూ వెళ్తున్నారు. ఈ లోపల ఇక్కడ ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి. 4 గ్రామాల్లో ప్రజలు వచ్చినటువంటి పరిస్థితి, దానివల్ల అనారోగ్యం పాలయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నాయేమో అనేటటువంటి ఒక భయాందోళనలో ఈవేళ ఈ 4 గ్రామాల ప్రజలు కూడా జీవిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ప్రజలు వాళ్ళంతటి వాళ్ళే ఇక్కడికి వచ్చి ఆందోళన చేయడం, ఆందోళనకి యాజమాన్యం వాళ్ళు డిపార్ట్మెంట్ వారు ఒక ఒప్పందం చేసుకుని ఇది మీకు నమ్మకం కలిగించిన తర్వాత తీస్తాము అని చెప్పి దీన్ని మూసేయడం జరిగింది. ఫ్యాక్టరీని తాత్కాలికంగా ఆఫ్ చేయడం జరిగింది. ఆ తర్వాత నా దగ్గరికి రావడం జరిగింది. శాసనసభ్యుడిగా ఉన్నాను కాబట్టి యాజమాన్యం నా దగ్గరికి వచ్చారు. నేనైతే ఇక్కడ మీతో మాట్లాడేది ఏమీ లేదు, ఏం మాట్లాడాలనుకున్నా అక్కడికి వస్తాను, ఫ్యాక్టరీ చూస్తాను, అక్కడ వచ్చినటువంటి ప్రజల సమక్షంలోనూ మీతో మాట్లాడుతానన్నాను. అదే రకంగా ఈవేళ మేము మాట్లాడడం జరిగింది. అనుకోని పరిస్థితుల్లో నాకు వేరే ప్రోగ్రామ్స్ రావడం, కొత్తగా గెలిచాము, జనంకి ఎక్కువగా ఆతృత ఎక్కువైపోయింది, ఎక్కడ టైం ఏమిటలేదు మాకు. దాని మీద సుమారు 1.5 లేటుగా 2 గంటలు లేటుగా వచ్చాను. వచ్చినా సరే జనం అంతా కూడా అలాగే ఉన్నారు పాపం. దానికి అన్ని పార్టీలు కూడా వచ్చాయి. ఇక్కడ పార్టీల ప్రసక్తి లేదు, ఎందుకంటే ఈ ప్రాంతం యొక్క శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని అందరం పనిచేయాల్సిందే. దీన్ని నాకు వచ్చినటువంటి ఇక్కడ మేము వచ్చాం, డిస్కస్ చేసాం. మా వాళ్ళందరూ కూడా వాళ్ళు ప్రత్యక్షంగా ఇక్కడ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా తేటతెల్లంగా చెప్పడం జరిగింది. ఆ అన్నిటినీ కూడా దీన్ని స్మెల్ అన్నది రాకుండా ఒక నూతన యంత్రాన్ని డిసిసి అని చెప్పి ఒకదాన్ని తీసుకొచ్చాం. దాన్ని ఎరక్షేత్రం ఒక వారం రోజుల్లో అది కంప్లీట్ అయిపోద్ది. అలాగే వారం రోజుల్లో 2 రోజుల్లోనే పూర్తి అయిపోద్ది అన్నారు. అలాగే ఒక 2 లక్షల లీటర్లు తయారైనటువంటి ఇథనాల్ ఉంది, దాన్ని కూడా బయటికి పట్టుకుపోవాలనుకుంటే మరి ఫ్యాక్టరీని రన్ చేయాలని అడిగారు. అది ఒక వారం రోజుల్లో బయటకు పట్టుకెళ్ళిపోతామని చెప్పారు. దానికి మేమంతా కూడా ఒప్పుకున్నాం. ఎందుకంటే ఎవరిని ఇబ్బంది పెట్టడం అన్నది మా అభిమతం కాదు.
ఇక్కడ మా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలన్నదే మా అభిమతం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.